హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము వెళ్తున్నాము నారాయణఖేడ్కి. నారాయణఖేడ్కి ఎందుకు అంటున్నారా? ఎందుకంటే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. వెళ్తూ ఇంకోండి ఇక్కడ చర్చ్ కనిపిస్తుంది కదా, ఈ చర్చ్కి కూడా వెళ్దామని మళ్ళా దిగి చర్చ్లో కూడా వెళ్ళాము. అంటే ఏంటంటే ఎప్పుడు మా కర్ణాటక వెళ్తున్నప్పుడు వెళ్ళాలి అనుకునే వాళ్ళం, కానీ ఈరోజు ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి చర్చికి కూడా వెళ్ళాము. ఫ్రెండ్స్, చాలామంది అంటారు అంటే మీరు హిందూ అయ్యి కూడా చర్చికి వెళ్తారా లేదా దర్గాకి వెళ్తారా అని. బట్ మా కోసం సబ్కా మాలిక్ ఏక్ హే, రైట్? సో మేము అన్ని దర్శనం చేసుకుంటాము. ఓకే, అండ్ చూస్తున్నారు కదా, ఇది ఎక్కడ అంటే లొకేషన్ పటాన్చెరు సంగారెడ్డి వెళ్ళే రోడ్లోనే. ఇక్కడ మెయిన్ రోడ్ పైన కనిపిస్తుంది. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఎంత బాగుందంటే ఒక పీస్ఫుల్ అనిపిస్తుంది కదా. ఓకే, లెట్స్ సీ ద ఫుల్ వీడియో. ఇంకా ఫ్రెండ్స్, మీరు కూడా మాలాగా చర్చికి వెళ్తారా లేదా మీరు ఓన్లీ గుడికి వెళ్తారా? బట్ మీరు ఒకవేళ వెళ్తే మీకు ఎట్లా అనిపించింది? మీకు కూడా ఒక పీస్ఫుల్గా అనిపించిందా? అండ్ మీకు తెలుసా ఫ్రెండ్స్, మాతోటి కూడా చాలామంది కొత్తగా విజిట్ అయ్యారన్నమాట ఇక్కడే వాళ్ళు. అండ్ మేము కూడా అంతా చూసుకొని లోపలికి వచ్చి ప్రేయర్ హాల్లో కూడా జీజస్ని మొక్కినాం. దాని తర్వాత మేము ఇంకా కొంచెం వెళ్ళి అక్కడ ఉన్న అందరినీ చూసేసుకొని కొన్ని పిక్స్ని తీసుకొని అండ్ వీడియో కూడా షూట్ చేసుకున్నాం. బట్ రియల్లీ చర్చ్ హ్యావ్ ద సో మచ్ బ్యూటిఫుల్ పిక్స్ అండ్ ఆల్సో బ్యూటిఫుల్ ప్లేస్ టు బి ఫర్ ప్రేయరింగ్ అండ్ ఆల్సో ఫర్ ద డివైన్ ప్లేసెస్. హే ఫ్రెండ్స్, ఇది మన డే 1 జర్నీ అన్నమాట. మీకు ఎట్లా అనిపించింది? అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉన్నారా క్రిస్టియన్స్, వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే రేపు కూడా మేము పంచగావ్ అండ్ అక్కడ ఉన్న చాలా టెంపుల్స్